చంద్రబాబు నాయుడు వారసుడిగా తెలుగుదేశం పార్టీలో భవిష్యత్ సీఎం గా నారా లోకేష్ ఇన్స్టాల్ అవుతూ ఉన్నారు సార్. సో లోకేష్ ఎదుగుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ కి సవాల్ గా మారబోతోంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు, లోకేష్ టీడీపీ నాయకుడు. మధ్యలో ఇద్దరు సవాల్ ఎందుకుంటారు కూటమిలో? సో కూటమి అనేది శాశ్వతం కాదు కదా. కూటమి అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. కూటమి అనేది శాశ్వతం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ తెలుగుదేశం కలిపి 2009 లో పోటీ, అప్పుడు కేటీఆర్ కు లోకేష్ కు మధ్య వారసత్వ పోటీ లేదు కదా. సో కూటమి ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పార్టీ. అందువల్ల పవన్ కళ్యాణ్ అనే నాయకుడు జనసేనకు నాయకుడు, అఫ్ కోర్స్ కూటమిలో ఉండొచ్చు. ఆయన లోకేష్ తెలుగుదేశం నాయకుడు. అందువల్ల తెలుగుదేశం సక్సెషన్ ప్రాసెస్ లు పవన్ కళ్యాణ్ అసలు సంబంధం లేదు. ఆయనకు పోటీ కాదు, ఆయన థ్రెట్ కాదు. రెండు వేరు వేరు పార్టీలు కనుక ఆ సమస్య ఉత్పన్నం కాదు. ఇక రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పనిచేస్తున్నది లోకేష్ నాయకత్వంలో. పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నది చంద్రబాబు నాయుడు నాయకత్వం. లోకేష్ నాయకత్వంలో పనిచేయాల్సి వచ్చినప్పుడు, కూటమికి లోకేషే నాయకుడై లోకేషే ముఖ్యమంత్రి అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడము ఏ రకమైన ప్రభావం పవన్ కళ్యాణ్ ఇమేజ్ పైన పడుతుంది అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే హైపోథెటికల్ క్వశ్చన్. యాజ్ ఆఫ్ టుడే చంద్రబాబు నాయుడే నాయకుడు. చంద్రబాబు నాయుడే బహుశా 2029 కూడా కూటమికి నాయకత్వం వహిస్తాడు. యాజ్ ఆఫ్ టుడే ఆయన ఆరోగ్యం రీత్యా చూసినా, ఆయన ఫిజికల్ ఫిట్నెస్ రీత్యా చూసినా, స్లోగా పార్టీ అండ్ గవర్నమెంట్ లోకేష్ కు డెలిగేట్ కావచ్చేమో కానీ, బట్ ద ఫిగర్ హెడ్ గా మాత్రం చంద్రబాబు నాయుడే ఉంటాడు. బ్రాండ్ చంద్రబాబు నాయుడులోనే కూటమి, బ్రాండ్ చంద్రబాబు నాయుడు కాక బ్రాండ్ లోకేష్ గా కూటమి వెళ్ళిన రోజు కదా పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఎఫెక్ట్ అయ్యేది. సో అప్పుడు ఇప్పటి వరకు బ్రాండ్ వార్ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ కు పవన్ కళ్యాణ్ బ్రాండ్ కు మధ్య బ్రాండ్ వార్ ఏమీ లేదు. బ్రాండ్ కాంగ్రెట్ ఇది, బ్రాండ్లు కలిసిపోయాయి. ఇప్పుడు ఈ బ్రాండ్లు కలిసిపోవడమే కూటమి బ్రాండ్ అడ్వాంటేజ్ అది కదా. సో బ్రాండ్ లోకేష్ వర్సెస్ బ్రాండ్ లోకేష్ అండ్ బ్రాండ్ పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఏదైనా ఇన్కాంగ్రిటీ అంటే సమతుల్యత లోపం వచ్చిందని చర్చ. అది 2029 లో కూడా ఉండకపోవచ్చు. ఇక తర్వాత అప్పటి వరకు బ్రాండ్ లోకేష్ పెరిగింది అనుకోండి, సమస్య ఎక్కడ ఉంటుంది. సో బ్రాండ్ లోకేష్ పెరగకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉంటాడా ఉండడా, అప్పుడున్న సిచ్యువేషన్ పాలిటిక్స్ మారిపోతాయి కదా. ఇప్పుడు మీకు బ్రాండ్ లోకేష్ ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఎవాల్వ్ అయింది, నెక్స్ట్ 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఎత్తే ఎవాల్వ్ అవుతాం మనం ఏం చెప్పలేం కదా. సో అందువల్ల ఆ సెకండ్ ఫ్యాక్టర్ వల్ల పవన్ కళ్యాణ్ ఈ ఫైటింగ్ కూటమిలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నాడు తప్ప లోకేష్ నాయకత్వంలో లేడు. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే లోకేష్ చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా. ఇది మూడో ఫ్యాక్టర్. ఎక్కడా పవన్ కళ్యాణ్ పైన ఆధిపత్యాన్ని చెలాయించడము, ఆధిక్యతను చెలాయించినట్లు ఆప్టిక్స్ ఎక్కడా కూడా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వడం లేదు. 2029 తర్వాత బహుశా టీడీపీ కాస్త అగ్రెసివ్ గా వెళ్తుంది. 29 ఎలక్షన్ల తర్వాత కూడా కూటమి ఉంటే అప్పుడు ఖచ్చితంగా లోకేష్ మరింత అగ్రెసివ్ గా ఈవెన్ పవన్ కళ్యాణ్ కు పోటీగా కూడా విత్ ఇన్ ద కూటమి ప్రమోట్ అవుతారు. ఎందుకు అవుతారంటే అనివార్యం అది. ఎందుకంటే అప్పుడు టేక్ ఓవర్ టైం వస్తుంది కనుక ఆ టేక్ ఓవర్ టైంలో స్పీడ్ పెరిగిపోతుంది. అదే స్పీడ్ లో ఉంటే టేక్ ఓవర్ కాదు కదా. సో అప్పుడు స్పీడ్ పెరుగుతున్నప్పుడు గ్యారెంటీగా సమస్య వస్తుంది. అప్పటిదాకా సమస్య రాదు. అందువల్ల యాజ్ ఆఫ్ నౌ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే లోకేష్ చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి ప్రయత్నం. సో చంద్రబాబు నాయుడు నెంబర్ 1, పవన్ కళ్యాణ్ నెంబర్ 2, లోకేష్ నెంబర్ 3. సో ఈ మూడు ఫ్యాక్టర్లు ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ లోకేష్ సవాల్ గా ఉంటాడని. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే విత్ ఇన్ ద గవర్నమెంట్. అక్కడ మాత్రం లోకేష్ ఈజ్ మోర్ ప్రొజెక్టెడ్, పవన్ కళ్యాణ్ మాత్రం తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. సో అది అవకాశం ఇవ్వక వేయలేకపోతున్నాడా, పవన్ కళ్యాణ్ అవకాశం తీసుకోవడం లేదా, అది పవన్ కళ్యాణ్ ఆలోచించుకో. దావోస్ లో కూడా లోకేష్ హైలైట్ అయ్యారు. దావోస్ లో ఆటోమేటిక్ లోకేష్ సమ్మిట్ లో కూడా లోకేష్. అందువల్ల మీకు గవర్నెన్స్ లో క్లియర్ గా కనబడుతోంది, మీకు లోకేష్ ముద్ర కనబడుతోంది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కూడా తనదైన ముద్ర వేయలేకపోయాడు. మన ఆయన తీసుకున్న శాఖలో అవకాశం లేదా అంటే కూడా చూపెట్టచ్చు. పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్. అఫ్ కోర్స్ ఆయన ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రీ, ఐటీ మినిస్టర్ కాదు కనుక దావోస్ కాకపోవచ్చు. దావోస్ కాకపోతే ఇంకో లావోస్ వస్తుంది. సమస్య దావోసే కాదు కదా. సో పవన్ కళ్యాణ్ కు లేనిది లోకేష్ కున్నది ఏంటంటే మీడియా కదా. మీకు పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలత అనేది రిఫ్లెక్షన్. అంటే మీకు తెలుగుదేశం అనుకూల మీడియా ఇకో సిస్టమ్, తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కనుక పవన్ కళ్యాణ్ అనుకూలంగా వార్తలు రాస్తారు. రేపు ఒక్క రోజు తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ డిఫరెన్స్ రానియండి, ఇదే టీడీపీ అనుకూల మీడియా పవన్ కళ్యాణ్ పైన మామూలుగా దాడి చేయదు. మీరు చూడండి. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కు సొంతగా మీడియా ఇకో సిస్టమ్ లేదు. ఈవెన్ సోషల్ మీడియా ఇకో సిస్టమ్ కూడా తెలుగుదేశానికి ఉన్నంత పవర్ఫుల్ కాదు. జనసేన ఉన్నా కూడా తెలుగుదేశంతో పోల్చితే పవర్ఫుల్ కాదు. సో అందువల్ల మీడియా అండ్ సోషల్ మీడియా ఇకో సిస్టమ్ కూడా ఆ స్థాయిలో లేదు కనుక గవర్నెన్స్ విషయానికి వచ్చే వరకు డెఫినెట్ గా లోకేష్ ఆ ముద్ర మరింత కనబడుతుంది. అక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ కు ఒక పాసిబుల్ ఛాలెంజ్ ఎమర్జ్ అవుతుంది. ఇవాళ కాకపోయినా రేపైనా అది ఎమర్జ్ కాక తప్ప స్టిల్ ఏ సవాల్ ఏర్పడినా ఆయన పార్టీ వేరు, ఈయన పార్టీ వేరు. సో లోకేష్ కి వచ్చే అవకాశాలు వేరు, పవన్ కళ్యాణ్ కి వచ్చే అవకాశాలు వేరు.